గ్రామీణ ప్రాంతంలోని ప్రజలు కేంద్ర ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని కెనరా బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ చంద్రశేఖర్ అన్నారు. యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని ధర్మారెడ్డిపల్లితో పాటు చౌటుప్పల్ మండలం పెదకొండూరు గ్రామాల్లో ప్రధాని జన్ ధన్ యోజన, జ్యోతి బీమా యోజన పథకాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అలాగే సైబర్ మోసాలపై కూడా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ రీజనల్ మేనేజర్ శాంతికుమార్, ఆర్బీఐ ఎంజీఎం తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఇక్కడ ధర్మారెడ్డిపల్లిలో రీకేవైసీ కంప్లీట్ చేయడానికి పిఎంజేడీవై, పిఎంఎస్బీవై అండ్ ఏపీవై అకౌంట్స్ ఓపెన్ చేయడానికి జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు జరుగుతున్న ప్రోగ్రాంలో భాగంగా ధర్మారెడ్డిపల్లిలో ఈరోజు రీకేవైసీ సాచురేషన్ క్యాంపెయిన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ పిఎంజేడీవై అకౌంట్స్ 2014లో ఓపెన్ చేసుకున్నటువంటి లో రిస్క్ కస్టమర్స్ అందరూ తిరిగి కేవైసీ డేటా సమర్పించడం ద్వారా వాళ్ళ అకౌంట్ని కేవైసీ కంప్లైంట్ చేసుకొని ఫ్యూచర్లో తగినటువంటి లావాదేవీలు చేసుకునేదానికి వీలు కల్పించడానికి ఈ యొక్క గ్రామంలో ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే కాకుండా ప్రభుత్వానికి సంబంధించినటువంటి సోషల్ సెక్యూరిటీ స్కీమ్ అన్నీ విపులంగా వివరించడం జరిగింది. ఇంతవరకు అకౌంట్ ఉన్న వాళ్ళు వాటిని ఉపయోగించుకోవచ్చు, లేని వాళ్ళు కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసుకొని వాళ్ళు కూడా ప్రభుత్వం అందించేటువంటి ఈ యొక్క ఫలితాలను వినియోగించవలసిందిగా కోరడం అనేది. అందుకోసం ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేశాం. ఇందులో పాల్గొన్న గ్రామస్తులందరికీ మా ధన్యవాదాలు. నా పేరు శివరామకృష్ణ, లీడ్ డిస్ట్రిక్ట్ యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ మేనేజర్ని. ఈరోజు ఇక్కడ ధర్మారెడ్డిపల్లిలో శాచురేషన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినాం. ప్రతి జిల్లాలో కూడా ఈ శాచురేషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఈరోజు ధర్మారెడ్డిపల్లిలో కెనరా బ్యాంక్ హెడ్ ఆఫీస్ నుంచి మా సీజీఎం గారు చంద్రశేఖర్ రావడం జరిగింది. అదేవిధంగా ఏజీఎం హన్మకొండ కెనరా బ్యాంక్ ఏజీఎం గారు శాంతికుమార్ సార్ రావడం జరిగింది. అలాగే ఆర్బీఐ ఏజీఎం లక్ష్మీ సాయి మేడం కూడా ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు అకౌంట్ లేని వాళ్ళకి విలేజ్లో అకౌంట్ ఓపెన్ చేయడం, ఆల్రెడీ అకౌంట్ ఉన్న వాళ్ళకి 10 సంవత్సరాలు దాటడం వలన రీకేవైసీ చేయడం జరుగుతుంది. వీళ్ళకి పిఎంజేజీవై, పిఎంఎస్బీవై, ఏపీవై ఈ 3 స్కీములు కవర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అకౌంట్ నామినేషన్ లేని వాళ్ళకి కూడా నామినేషన్ ఫెసిలిటీ చేయడం. ఇక్కడ మేము మా సిఎఫ్ఎల్ కౌంటర్ తోటి బ్యాంక్ సిబ్బందితోటి కెనరా బ్యాంక్ పోచంపల్లి, కెనరా బ్యాంక్ జుబ్లకపల్లి, కెనరా బ్యాంక్ సంఘం 3 బ్రాంచ్లు వచ్చి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ ఎక్కడే అకౌంట్ లేని వాళ్ళకి ట్యాప్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేయడం, అలాగే ఇన్సూరెన్స్ 3 స్కీములు కట్టించడం కూడా జరిగింది. ప్రతి ఒక్కళ్ళు బ్యాంక్కి వెళ్ళాలంటే కష్టం అవుతుంది కాబట్టి బ్యాంకు మన ముంగిట్లోకి వస్తుంది. అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ నుంచి కూడా మన దగ్గరికి వస్తున్నారు. కెనరా బ్యాంక్ హెడ్ ఆఫీస్ నుంచి కూడా అలా ప్రజలు దగ్గరికి వెళ్ళమని చెప్తున్నా. బ్యాంకులు ఏ విధంగా వెళ్తున్నాయి, గ్రామ పంచాయతీల్లోకి వాళ్ళకి నిజమైన సేవలు అందుతున్నాయా లేవా. మనం కనుక బ్రాంచ్కి వెళ్తే బ్రాంచ్లో మేనేజర్ బిజీగా ఉంటారు. అదే మన దగ్గరికి బ్రాంచ్కి వస్తే కనుక వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ మా హెడ్ ఆఫీస్ ద్వారా వినడం జరుగుతుంది. అదే రిజర్వ్ బ్యాంక్ కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు. వాళ్ళు నిజంగా ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నాయా, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఏ విధంగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి కూడా ఇది ఒక అవకాశం. మనకి ప్రజల దగ్గరికి మేము బ్యాంకర్స్ వస్తున్నాం. ప్రతి గ్రామ పంచాయతీకి, మారుమూల పంచాయతీలకి, తండాలకు కూడా రావడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాము ఎంటైర్ ఇండియాలో అన్ని గ్రామ పంచాయతీల్లోనూ అన్ని బ్యాంకుల ద్వారా, ప్రతి బ్యాంకుల ద్వారా కూడా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది.